గద్ద నుంచి నేర్చుకునే 5 పాయింట్స్. ఫస్ట్ వన్, గద్ద ఎప్పుడు సింగిల్గానే ఎగురుతుంది. కాకుల్లాగా పావురాల్లాగా గుంపులు ఎగరదు. ఎప్పుడైతే మనం సింగిల్గా ఉంటామో, ఒక్కడమే ఉంటామో, అప్పుడు మనం మన గురించి నేర్చుకునేది చాలా ఉంటుంది. సెకండ్ వన్, విజన్. ఆ యొక్క గద్ద విజన్ ఎట్లుంటుందంటే 5 కిలోమీటర్స్ దూరంగానే దాని యొక్క టార్గెట్ని అది చూస్తుంది. ఆ యొక్క టార్గెట్ దానికంటే ఎంత పెద్దదైనా సరే ఆ టార్గెట్ని ఎంత కష్టమైనా సరే దాన్ని ఛేదిస్తుంది. థర్డ్ వన్, ఎప్పుడు గద్ద చనిపోయిన వాటిని తినదు. ఎప్పుడు ఫ్రెష్గానే వేటాడి తింటుంది, అది ఎంత ఆకలితో ఉన్నప్పటికీ. మనం కూడా మన లైఫ్లో జరిగిపోయిన కాలం గురించి మనం ఎప్పుడు ఆలోచించకూడదు. జరగవలసిన దాని గురించి, జరిగే దాని గురించి మాత్రమే ఆలోచించాలి. జరిగిపోయిన కాలం కుళ్ళిపోయిన మాంసం లాంటిది. ఫ్రెండ్స్, ఫోర్త్ వన్, అన్ని పక్షులు వర్షం వస్తే ఎక్కడ పక్షులు అక్కడ ఉండిపోతాయి, కానీ గద్ద మాత్రం తుఫాన్లు వచ్చినా సరే ఆ తుఫాను గాలికి ఎదురెళ్ళి ఆ గాలిని ఉపయోగించుకొని మరింత పైకి వెళ్తుంది. ఎంత పైకి వెళ్తుంది అంటే మేఘాల పైకి వెళ్ళిపోతుంది, పైనుండి అక్కడ ఎగురుతుంది. అంత పవర్ఫుల్ అన్నమాట. ఫిఫ్త్ వన్, ఈ యొక్క గద్ద కానీ దాని యొక్క పిల్లల్ని కానీ కంఫర్ట్ జోన్లో పెట్టదు. దాని యొక్క గూట్లో ఎప్పుడు ఈ గడ్డి పోసలు కానీ దేన్ని పెట్టదు. ఈ యొక్క గద్ద దాని పిల్లల్ని ఆకాశంలోకి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి వదిలేస్తుంది. ఆ పిల్ల ఆ కిందికి వచ్చే లోపల అది ఫ్లయింగ్ ఎగిరేది నేర్పిస్తుంది. అలా ఈ 5 గుడ్ హ్యాబిట్స్ వలన, క్వాలిటీస్ వలన ఈ యొక్క ఈగల్ అనేది ఒక కింగ్ అయింది ఫ్లయింగ్లో. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. జై హింద్.